యేసు నీకు ఘనముగాను విందు చేసి నిన్ను గలచి చేరవచ్చే గనుని వెలుగు లోనికి గుము మనసయాత్మ తేజరిల్లు అలంకరించుకొనుము పాపమంత వీడుమా హృదయమనెడు తలుపు తట్టుచు ప్రభు యేసు నిలచి తదయుడిదిగో నిన్ను విలచుచు ఎదురు చూచుచుడు విముఖి పదయుగముల కెరగి మ్రోగి ముదము తోడ చేర్చుకొనుము సదమలమగు ప్రేమ చూపి మనసయాత్మ తేజరిల్లు అలంకరించుకొనుము పాపమంత వీడుమా హరణు సర్వశ్రేష్ఠ భాగ్యముల్ వరములను ధనము నరులు పొందుచూదు రుచితము పరమ రక్షకుండు సంగు వర శరీర రక్తములను ధరణి రక్తరాసులైన చాలునా మరేవి అయిన మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించుకొనుము పాపమ వీడుమా యందు కానరాని ప్రేమను చూపించి నీకై పొందుగతన ప్రాణ మీచెను తిల్దిన రక్తమును యాగ మాందినటి శరీరము అంగముగను రాత్రి భోజ నాంబునందు సిద్ధపరచి అనసయాత్మ తేజరిల్లుమా అలంకరించుకొనుము పాపమంత వీడు ఇసైవి యేసు తనదు పల్ల మీదను సుజీవమేచు ఎల్ల నష్టములు నశించును బాసురముగ మోక్షమున నివాసియై క్రీస్తేసు తోడ ఈసు భోజనము తినుట కాశీర్వాద ములను సంగు మనసయా మతేజరిల్లు మా అలంకరించుకొనుము పాపమంత వీడుమా. ప్రార్థించుదుము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు పట్టుబయలై కోరికలన్నీ తెలిసేయున్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామనియుక్తముగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధాత్మ ఆవేశము చేత మా హృదయం అందరి తలంపులను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా పవిత్రపరచుము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభు, అద్వితీయుడకు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను
నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీనికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభు మీకు తోడైండునుగాక, నీ ఆత్మకు తోడైండునుగాక. ప్రార్థించుదము. ఆరోహ దినము తర్వాత వచ్చేటి ఆదివారపు సంగ్రహ ప్రార్థన. మహిమాధిపతి దేవ, నీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును పరలోకమందుండు నీ రాజ్యమునకు మహాజయముతో హెచ్చించిదివి కదా. మమ్మల్ని అనాథలుగా విడవక మమ్మల్ని ఆదరించుటకు మా రక్షకుడైన క్రీస్తు ముందుగా వెళ్ళిన ఆ స్థలములకు మమ్మను హెచ్చించుటకును నీ పరిశుద్ధాత్మను మా యొద్దకు పంపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా యుగయుగములకు జీవించి ఏలుచుండెడి ఆయన ద్వారా నేను నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల దేవా, నీ జనతైక కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమునకు ఎక్కిపోయినాడని మేము నమ్ముచున్నట్లును హృదయంతోనూ మనస్సుతోనూ మేము అక్కడికి ఎక్కి నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా యుగయుగములకు జీవించి ఏలుచుండేడి ఆయనతో కూడా నిరంతరం నివసించున్నట్లు దయచేయమని అతి వినయముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. లేఖన భాగములు చదివి వినిపించబడును. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథం నుండి ప్రవక్త అయిన దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచన ఆరంభము. ప్రవక్త అయిన దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచన ఆరంభం. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడెను. సకల జనులు, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకియబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఈ మటుకి మొదటి పాఠం. 53వ కీర్తన పల్లవి మొదటి 2 వచనాలు పాడుకుందాం. మధురము
ప్రతిగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము నుంచి ఉత్తరము రాసి ఉన్నది. ఉత్తరమునకు ప్రతిగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము నుంచి ఉత్తరము రాసి ఉన్నది. ఓ తెయోపిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించదని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయం గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందదరనేమో. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమంతించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుతుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయిను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండేది. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకము వెలుట మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇచ్చటికి ఉత్తరము సరి. మనమందరం లేచి నిలుచండి. ప్రభు మీకు తోడైండునుగాక. పరిశుద్ధ సువార్త పరిశుద్ధుడైన లూకా రాసిన పరిశుద్ధ సువార్త 24వ అధ్యాయము 44వ వచనం మొదలుకొని పరిశుద్ధ సువార్త వ్రాసి ఉన్నది. ప్రభువా సువార్త పాఠ్యభాగంగా లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవని నెరవేరవలనని
నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్టుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారుమనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించి దిగుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయన. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతోనూ యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఈ పరిశుద్ధ సువార్త నిమిత్తము క్రీస్తు మనమంతా రీతిగా నిలిచి ప్రమాణమును ఒప్పుకుందాము. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని ఏక కుమారుడు ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రిని జన్మించినవాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడగా జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడనైనాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగిను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ చేత కన్నమరేందు అవతారమెత్తి మనుష్యుడు ఆయన. ఆయన మన కొరకు పొంతి పిలాతు అధికారం కింద శిల వేయబడిన, ఆయన బాధపడి పాతి పెట్టబడిను. లేఖన ప్రకారం 3వ నాడు తిరిగి లేచి పరలోకంలోకి ఎక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండినాడు. ఆయన బ్రతికిన వాడిని చనిపోయిన వాడిని విమర్శించడం మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతం లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడును, తండ్రి నుండి కుమారుడు నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారుడితో కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును. ప్రవక్తల ద్వారా పలికిన వాడనై ఉన్నాడు. మరియు సార్వత్రికం అపోస్తలికం నేను ఒకటే పరిశుద్ధ సంఘం నమ్ముచున్నాను. పాపం విమోచన కొరకైన ఒకటే బాప్తిస్మం ఒప్పుకొనుచున్నాను. చనిపోయిన వారి పునరుత్థానం కొరకును పరమందరి జీవం కొరకును ఎదురు చూస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్లీజ్ బీ సీటెడ్. ప్రార్థించదము. నా స్త్రీ దుర్గమన విభూషకుడా, నా నోటి మాటలను మా అందరి యొక్క హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములను గాక. ఆమేన్. Greeting to all in precious name of our Lord Jesus Christ. I am thankful to God for giving the opportunity for sharing Word of God. I thanks to Reverend V.S. Rai Kumar, Deanery Chairman, Secretary, Treasurer, Church Committee members and congregation. I thanks to Srimati Jed Salome, Ascension Church Pastor 6 Committee member, wife of Ajaraya, for sponsoring today TV program live. Today we are all celebrating Ascension Day. I have chosen my topic, Ascension Day, Christ Lord of all. I thank to choir master Sri J.V.R. Sargar, a group of persons singing prayers in Ascension Church. Thank you, Sargaru, for participating
Holy Communion service. Today, we heard 3 lessons: OT lesson, epistle lesson, and gospel lesson. Ascension as something tremendous, and Pentecost, and thus gives a graphic description of the account in Acts. Acts 1st chapter 1 to 11. We heard epistle lesson. Ascension as something tremendous between the resurrection and the Pentecost, and thus gives a graphic description of the account. Ascension means arohanamu. Tremendous means adbhutamaina. రిజరెక్షన్ గమనించినట్లయితే పునర్జన్మ కలిగించు. పెంతెకోస్ట్ మనం గమనించినట్లయితే ద ఫెస్టివల్ ఆఫ్ సెలబ్రేటింగ్ ద డీసెంట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఆన్ వైట్ సండే, ద 7th సండే ఆఫ్ ఈస్టర్. అంటే వైట్ సండే అనబడే ఆదివారము పవిత్రాత్మ ఉద్భవించు పండుగ. ఏ జ్యూస్ ఫెస్టివల్, యూదుల యొక్క పండగ. తర్వాత డిస్క్రిప్షన్ మీన్ సే ఆర్ రైట్ అబౌట్ గివింగ్ యాజ్ మెనీ డీటెయిల్స్ యాజ్ పాసిబుల్. సాధ్యమైనన్ని వివరాలతో చెప్పు డిస్క్రిప్షన్ అంటే. గ్రాఫిక్ అంటే డ్రాయింగ్. కాబట్టి ఎసెన్షియల్ యాజ్ సంథింగ్ ట్రెమెండస్ between the resurrection and Pentecost, and thus gives a graphic description of the account. కాబట్టి ఈ ఆరోహణము అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఫెస్టివల్. అయితే ఇది 13వ తారీఖు అయిపోయింది. మరి విధి దినముల పడింది కాబట్టి పరిశుద్ధ దినమున మరొకసారి ఈ ఆరోహణ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ చర్చి పేరు కూడా ఆరోహణమే. ఆరోహణము అనగా దేవుడు భూలోకములో నుంచి పరలోకమునకు వెళ్ళడం, ఎక్కిపోవడం. కాబట్టి ఈ ఆరోహణాన్ని మనం ఈ దినాన మరి కొద్ది నిమిషములు మనం ధ్యానం చేద్దాం. వాక్యానికి వెళ్ళకముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 226వ కీర్తన పల్లవి మాత్రం పాడదాం. ఛాయ నీకన్నా ఇక వేరే. 226. మేఘము పైనేకి మేలోగా ప్రభు క్రీస్తు యాకాశంబున కేగెను ప్రాకటముగను ఆత్మనంది ప్రాజ్ఞమీరగ సాక్ష్యమిచి ఏకదీక్షన్ ఏసురాకకు నెదురు చూడ తంచు ప్రభువు మేఘంబు పైనేకి మేలోగా ప్రభు క్రీస్తు ఆకాశంబున ఏగెను. క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోపణ పండుగ. మోక్షారోపణ పండుగ ఏమిటి? ఈ ప్రభువు యొక్క మోక్షారోపణ పండుగ అంటే ప్రభువు 40 దినములు ఉపవాసము సలిపి శ్రమలను అనుభవించి శిలువ మరణము నొంది 3వ నాడు పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు మాత్రమే కాకుండా తనలోనున్న ఇతర స్త్రీలతో 40 దినముల వరకు అగపడుచు పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము
51వ వచనాన్ని మనం సువార్త పాఠములో మనం విన్నాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారు సంభాషించుతూ ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. వారి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ప్రజలు ఆలోచన చేసుకుంటున్నప్పుడు మరి వారితో కూడా ప్రభువు నడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధైన మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం. పరిశుద్ధైన మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యము వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి మొట్టమొదటిగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి దయ్యములతో వెళ్ళగొట్టినబడినటువంటి మగ్దలేని మరియకు మరి ప్రభుల వారు అగపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా ఆయన మారు రూపం గలవాడే వారికి ప్రత్యక్షమాయను. కాబట్టి ఒక పల్లెటూరికి వెళ్తున్నప్పుడు వారికి కూడా ప్రత్యక్షమైనట్లుగా లేఖన భాగములో మనము చూడగలం. కొంచెం మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనం చూస్తాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైనాడు. తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మినందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిం నిమిత్తమును వారిని గద్దించెను. కాబట్టి 11 మంది శిష్యులకు ప్రత్యక్షమైనట్లుగా మనము లేఖన ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. మరి యోహాను రాసిన సువార్త, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి నింటి తలుపులు మూసుకొనిగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఈ ప్రిన్స్ ఆఫ్ పీస్ అని వీఆర్ షేరింగ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన ఈ లోకానికి సమాధానాన్ని తీసుకొని వచ్చినాడు. ఆ సమాధానాన్ని మనం స్వీకరించి ఇతరులతో ఆ సమాధానాన్ని పంచుకోవాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. తర్వాత యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24, 26వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను. 26వ వచనం. 8 దినముల తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగా కానను. మరి తర్వాత కూడా అప్పుడు తోమ వారితో కూడా ఉన్నాడు. యేసు ప్రభుల వారు వచ్చి, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 12వ వచనం. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువు అని వారికి తెలిపినందున నీవెవడమని శిష్యులో ఎవడును ఆయన అడిగా తెంపలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులను దేవుడు పిలిచినాడు, రండి భోజనము చేతురు. అయితే ఆయన ఎవరో వారికి తెలుసు కాబట్టి ప్రశ్న వేయలే. మరి వారికి ప్రభువు అని తెలుసు. అయితే అక్కడ అద్భుత కార్యాన్ని ప్రభు జరిగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అద్భుతం చేపలు రొట్టెలు తయారు చేసి శిష్యులకు పంచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి 4,000 మందికి పంచినట్లుగా లేఖన భాగం చూస్తాం. తర్వాత చేపలు 153 చేపలు పడినప్పుడు పెద్ద చేపలు మరి వాటిని కూడా వారికి అందించినట్లుగా మనం లేఖన భాగములో మనం చూడగలం. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల ప్రవచన కీర్తనలో ప్రభువును గురించి వ్రాయబడినవి నెరవేరినవి. ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేరినాయి. ప్రవచనాలు నెరవేర్చడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు.
అందుకే మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం పరమాత్మ జ్ఞాని యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. పరమాత్మ జ్ఞాని యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయని సంగ గైకుని వారు ధన్యులు. ఈ ప్రవచన వాక్యాలు ఎవరైతే చదువుతారో, ఈ ప్రవచన వాక్యాలు ఎవరైతే వింటారో, ఈ ప్రవచన వాక్యాలు ఎవరైతే గైకొంటారో వారికి ధన్యకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు ప్రభు అని యోహాను హెచ్చరిస్తున్నగా మనం చూస్తున్నాం. మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. పరమాత్మ జ్ఞాని యోహాను రాజు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచనములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం చేయమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపినేలా ఈ గ్రంథములో తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. అంటే ఈ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాన్ని ఎవరు తీసివేయకూడదు, కలపకూడదు. ఎంత మర్మంగా ఉందో చూడండి. 19వ వచనం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములో ఏది తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథం రాయమ జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేస్తాడంట. అంత కఠినంగా ఉన్నాయి దేవుని యొక్క వాక్యం. ఏమండి? కాబట్టి ఈ మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల ప్రవచనములు, కీర్తనలో ప్రభు కూర్చొని రాయబడడం అన్నీ కూడా నెరవేరాయి. లేఖనములు గ్రహించినట్లుగా వారి మనసును తెరిచినాడు. క్రీస్తు ప్రభు పునరుత్థానుడైన దినము నుండి 40 రోజులు అనగా ఈ నెల మే నెల 13వ తారీఖున వచ్చింది ఈ ఆరోహణ పండుగ. అయితే ఈ ఆరోహణ తర్వాత మొదటి ఆదివారము కూడా సేమ్ అదే వాక్యాలు మనం చూస్తాం. కానీ మనము ఈ దినము అనగా 16/5/21 ఆదివారంన మోక్షారోపణ పండుగను జరుపుకొనుచున్నాము. ఇది పరలోకములో గొప్ప పండగ. క్రిస్మస్ పండగ అయితేనో, జనవరి పండగ అయితేనో, ఈస్టర్ పండగ అయితేనో, ఆరోహణ పండగ, నెక్స్ట్ పెంతెకోస్తు పండగ, తర్వాత ట్రినిటీ అయినది మళ్ళా మనము క్రిస్మస్ లేక ప్రవేశిస్తాం, రాకడ. ఎట్లా ప్రార్థన బుక్కులో పెద్దలు కుదించినారో చూడండి లైన్గా. తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేసినాడు అనగా యెహోవా దేవుడు తన ఏకైక కుమారునిటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించినాడు. తండ్రి చెప్పినటువంటి పనులను తూచా తప్పక నెరవేర్చినాడు. ఏమండి? మానవులను రక్షింపవచ్చి మానవులు ఒకడుగా జన్మించి రక్షణ భాగ్యమును ప్రసాదించి తిరిగి తండ్రి యొద్దకు ఆరోహణమై ఆయన కుడివైపున కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఈ దినమున ఈ యొక్క ఆరోహణ పండుగను మనము ఆచరిస్తూ ఉంటున్నాం. న్యాయాధిపతుల గ్రంథం యెహోషువ తర్వాత ఉంటుంది చూడమ్మా. యెహోషువ తర్వాత ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం నుండి ఆకాశమునకు లేచుతుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న జ్వాలలు పరమునకు ఆరోహణమైను. అంటే జ్వాలలు బలిపీఠము నుండి ఆకాశమునకు లేచుండగా యెహోవా దూత బలిపీఠం ఆ జ్వాలలు ఎక్కడికి పోయినాయి? పరమునకు ఆరోహణమైనట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే మనం కూడా ఇక్కడ చేసేటటువంటి ప్రార్థన పరమునకు వినబడుతున్నది. కాబట్టి దేవుడు వాళ్ళందరూ కూడా విమోచించడానికి, కాపాడడానికి పరలోకం నుంచి భూలోకానికి ఎత్తించినట్లుగా మనం చూస్తుంటున్నాం.
తర్వాత 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములు కనపడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఇక్కడ మనం తెలుసుకునే విషయాలు 2 ఉన్నాయి. ఒకటి, హానోకును మనం చూస్తాం కదా, ఏమండి అమ్మా, మనము హానోకును మనం చూస్తాం. తర్వాత ఇక్కడ ఎవరిని చూస్తున్నాం, మనము ఏలియాను మనం చూస్తుంటున్నాం. మరి వీరిద్దరు కూడా ఆరోహణమైనట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే ప్రభువు మాది మరణించి వెళ్ళలేదు. అయితే కొన్ని పుస్తకాల్లో ఏం రాసినారంటే, వారు మళ్ళా హానోకు దేవునితో కూడా నడిచినాడు, తర్వాత ఏలియా వాళ్ళు మళ్ళా వస్తారు, ఇక్కడ మరి శ్రమపడి చనిపోయిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వస్తుందని కొందరు రాస్తున్నారు. మళ్ళీ అంటే ఈ పాత నిబంధనలో వీళ్ళిద్దరు మాత్రమే మరణం లేకుండా దేవుని దగ్గరికి కొనిపోబడినట్లుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మనమందరం కూడా దేవుని మరి స్తుతించి ఘనపరచవలసినటువంటి వారమైంటున్నాం. 47వ దావీదు కీర్తనలు కూడా మనం చూస్తాం. 47వ దావీదు కీర్తన 5వ వచనం. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. అంటే జయకరముగా తండ్రి దగ్గరికి వెళ్ళినాడు. తండ్రి చెప్పినటువంటి పనులను తూచా తప్పక నెరవేర్చి, ఎంత శ్రమ అయినప్పటికీ, ఎన్ని అవమానాలు పొందినప్పటికీ, బాధలు పొందినప్పటికీ, రక్తము చిందించినప్పటికీ, చనిపోయి తిరిగి లేచి సజీవుడుగా ఆయన పరలోకానికి జయకరముగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అందుకే దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను అని దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. తర్వాత దావీదు కీర్తన 68వ దావీదు కీర్తన 68వ దావీదు కీర్తన 18వ వచనం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సైతం నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. కాబట్టి నీవు ఆరోహణమై పట్టబడినటువంటి వారిని చెరపట్టుకొని వెళ్ళినట్లుగా మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. హెజ్కేలు రాసిన గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. ప్రవక్త అయిన హెజ్కేలు రాసిన గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. ఈ యెహోవా మహిమ కెరూబుల నుండి ఆరోహణమైనట్లుగా మనం చూస్తున్నాం. మందిరపు గడప దగ్గర దిగి నిలిచింది. మరియు మందిరము మేఘముతో నిండింది. మేఘాలు ఎట్లుంటాయో మనకు తెలుసు. కాబట్టి మందిరము మేఘముతో నిండెను, ఆవరణము యెహోవా తేజో మహిమతో నిండిన. తేజో మహిమ ప్రకాశంగా, ఆ మహిమను మనం చూడలే, అంత ప్రకాశం తేజో మహిమతో మరి ఆవరణము నిండినట్లుగా మనం చూస్తుంటున్నాం. తర్వాత లూకా రాసిన సువార్త మనం విన్నాం. 24వ అధ్యాయము 51వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారిని ఆశీర్వదించుతుండగా ఆయన వాళ్ళలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. కాబట్టి వారిని బ్లెస్ చేస్తున్నప్పుడు వారి నుంచి ప్రత్యేకింపబడి
మరి పరలోకానికి ఆరోహణుడైనట్లుగా మనం చూస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. ఇక్కడ కూడా ఆరోహణ గురించినటువంటి వాక్యాలు మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. చెరను చెరగా పట్టుకొని పోయి ఈ మనుషులకు ఈవులను అనుగ్రహించిన ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుతున్నది కదా. ఆరోహణం ఆయన అనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిస్తున్నది. దిగినవాడు తానే సమస్త నింపునట్లు ఆకాశం మండలం అన్నింటికంటే మరి పైకి ఆరోహణమా ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి చూడండి. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగము దిగనని అర్థమిస్తున్నది ఒకటి. రెండవది, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఈ దైవభక్తిని కూర్చుని ఈ మర్మము చాలా గొప్పదై ఉందంట. చూడండి, ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఒకటి. రెండవది, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు. ఆయన ఒక్కడే నీతిపరుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పాపము లేనటువంటి వాడు, ఆయన ఒక్కడే ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన ఒక్కడే క్షమాపణ కలిగినటువంటి వాడు, ఆయన ఒక్కడే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఒక్కడే మనలందరినీ కూడా విమోచించడానికి వచ్చినాడు. దేవదూతలకు కనపడెను, రక్షకుడిని జనముల్లో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను. ఈ లోకము సర్వమానవాళి కూడా నమ్మినారు. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆ మాటలు చూడండి ఎంత నిగూఢంగా మర్మంగా ఉన్నాయో. పరమాత్మ జ్ఞానిగా యోహాను రాసిన ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం. పరమాత్మ జ్ఞానిగా యోహాను రాసిన ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూరుడై పరలోకమునకు ఆరోహణమైరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భూలోకము, పరలోకములో నుంచి భూలోకానికి ప్రవీణటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన శ్రమలు అనుభవించి మరి పునరుత్థానుడై లేచి మరి తండ్రి దగ్గరకు జయకరముగా వెళ్ళినట్లుగా మనము లేఖంలో హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ 2వ పాఠంలోకి వెళ్దాం. పత్రిక పాఠం. ఉత్తరమునకు ఏం చదివినాం? ఉత్తరమునకు ప్రతిగా అని మనం చదవడం జరిగింది. ఉత్తరమునకు ప్రతిగా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అపోస్తుల కార్యాల గురించి కొద్దిగా ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. ఓ తెయోపిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేతుకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటి గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఇక్కడ
పరిశుద్ధులైన ఈ అపోస్తులు అనగా ఎవరండి అపోస్తులు అంటే? ఎవరు చెప్పండి? శిష్యులు. అపోస్తులు అనగా శిష్యులు. సరే, పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం. పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టాను. ప్రభు ఈ లోకానికి వచ్చినాక 12 మందిని పిలుచుకున్నాడు, 70 మందిని పిలుచుకున్నాడు. ఆయా స్థలాలకు ఇద్దరిద్దరిని పంపించినారు. ఆ 12 మందిని ఏర్పరిచిన తర్వాత వారికి అపోస్తులు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. వీరెవరనగా ఆయన ఎవనికి పేతులను మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరు అంద్రయ్య, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, తోమా, మత్తయి, తోమా, అల్ఫయి కుమార్ యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు సోదరుడు యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. కాబట్టి ప్రభువు రాత్రి ప్రార్థనలో గడిపి ఉదయమైనప్పుడు తన శిష్యులను పిలిచి వాళ్ళ 12 మందిని ఏర్పరచుకొని వారికి అపోస్తులని పేరు పెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. మనము కూడా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో మరి ఇప్పుడు మనం ఇంతకుముందు 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు 3 సంవత్సరాలకు మనము ఈ కాంగ్రిగేషన్ అంతా ఓట్లతో కొంతమందిని ఎన్నుకుంటాం. అంటే చక్కటి పరిపాలన, సుస్థిరమైనటువంటి పరిపాలన ఇవ్వడానికి అడ్మినిస్ట్రేషన్ కొరకు కొంతమందిని ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ సెక్రటరీ. చూడండి ఎట్లా ఉంటుందో కాన్స్టిట్యూషన్. అంటే ఈ కమిటీ మెంబర్ల ద్వారా ఈ సంఘము నడిపించబడతారు. ఏమండి? కాబట్టి ప్రభు స్త్రీలు కూడా వెంబడిస్తూ ఆయన అవసరం పాలుభాగస్తులు ఉండేవారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము మనము విన్నాం. ఏమండి? తర్వాత ఓ తెయోపిలా అని లిఖించబడింది. ఈ గ్రంథము రచించిన వారు ఎవరు? లూకా. ఈ గ్రంథాన్ని అపోస్తల గ్రంథాన్ని రచించిన వారు లూకా. అంటే ఈయన ఎవరు? వైద్యుడు, కానీ శిష్యుడు కాదు. ఏమండి? క్రీస్తును వెంబడించేవాడు. క్రీస్తు శిష్యులు అనబడదురు. క్రీస్తును వెంబడించేటటువంటి వాళ్ళు శిష్యులు అనబడతారు. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన బోధనను నమ్మి క్రియారూపముగా భరించేవారు కూడా చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? క్రీస్తుని వెంబడించేటటువంటి వారు క్రీస్తు శిష్యులు అంటారు ఒకటి. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన బోధనలు నమ్మేటటువంటి వారు ఉన్నారు. క్రియారూపముగా భరించేవారు కూడా ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లూకా వైద్యుడు ఈ లూకా సువార్త అపోస్తుల గ్రంథమును రచించినాడు. లూకా సువార్తను రాసినాడు. అపోస్తుల కార్యాన్ని ఈ లూకా రాసినట్లుగా మనం చూస్తుంటున్నాం. దీనిని థెయోఫిలోస్ ది ఆగస్ట్ అనగా ఘనత వహించిన థెయోఫిలా అని సంబోధించబడినది. క్రీస్తునందు భయభక్తులు గల ధనవంతుడు లూకా చేత గ్రంథ రచన గావించబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రభువు ఆరోహణమవుట అనగా ఎక్కిపోవుట, ఎసెన్షన్ అని అంటారు. తర్వాత థెయోఫిలా అనగా దేవునికి ప్రియమైన వాడు అని అర్థము. లూకా అనగా వెలిగిచ్చువాడు అని అర్థము. లూకా సువార్త వ్రాయట గల ఉద్దేశము పరిశుద్ధ లూకా రాసిన సువార్త పరిశుద్ధ లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూస్తాం. లూకా రాసిన సువార్త
మొదటి అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం. అంటే ఇంకొకటి నుంచే చదువుతాం. చూడండి. ఘనత వహించిన తెయోపిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుకు వాటినన్నింటిని మొదటి నుండి తరించి పరిష్కారంగా తెలుసుకున్న నేనును నీ పేట వాటిని గురించి వరుసగా రచిత యుక్తమని ఎంచి తిని. ఆ మాటలు చూడండి. అర్థమైందా? ఎందుకు లూకా రాసినాడు ఏమండి? అంటే వాక్య సేవకులైన వారు అనేక సంగతులు తెలిపినను ఇతడు సంగతి పరిష్కారం తెలుసుకొని రాయటం మంచిదని ఎంచి రాశాడు లూకా. ఇక్కడ మనం గమనించినట్లయితే లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం, పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 44వ వచనం నుంచి 53వ వచనం వరకు, అపోస్తల కార్యము 1వ అధ్యాయం 1 నుంచి 11వ వచనాలు వివరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ హానోకును గురించి కదమ్మా ఆది కాండములో మనం చూస్తాం. చూడండి. ఆది కాండము 5వ 24వ వచనం. హానోకు దేవునితో కూడా నచ్చిన తర్వాత దేవుడిని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. హానోకు దేవునితో నచ్చినాడు, దేవుడిని తీసుకొని పోయినాడు కాబట్టి హానోకు లేడు. పరమునకు తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఏలియాను కూడా మనం చూస్తాం. సుడిగాలి చేత మరి పరమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనం విన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 1 the ascension of Elijah, clap your hands, number 1. Number 2, the ascension of Jesus, God's promise, number 2. Number 3, new heaven and new earth after the ascension. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈ దినమున ఈ ఆరోహణ పండుగను మనం ఆచరిస్తుంటున్నాం. ఇది చాలా గొప్ప పండగ. ఎందుకంటే దేవుడు పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా గొప్ప పండుగను, ఉత్సవాన్ని జరుపుకుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దావీదు కీర్తన 15వ దావీదు కీర్తన. అక్కడ కూడా చూడండి. దావీదు రాసినాడు, యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం నివసింపదగిన వాడేవాడు. ప్రశ్న ఎవరంట? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని జరిగించాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి. అట్టి వాడు నాలుకతో కొండములాడడంట, తన చెలికాని కీడు చేయుడు, తన పొరుగువారిని నింద మోపుడు, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారికి నష్టము కలిగిన మాట తప్పడు. నేను ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఎసెన్షియన్ చర్చిలో 2009-10 అనుకుంటా, 2009-10 మన ప్రకాష్ కూడా ఉన్నాడు. జూపాడు బంగ్లాలో పనిచేస్తున్నప్పుడు 5 ఎకరాల పొలం కొన్నా. ఒకరు వచ్చినారు, వాళ్ళే కౌలుకు తీసుకోవడానికి వచ్చినారు. నాకు కొద్దిగా డబ్బు అవసరమైంది, క్యాష్ ఒక్క మీద ఉన్నాను. కౌలు కొద్దయ్యా అమ్ముతాను ఉన్నా. చూడండి, అంటే అప్పుడు 5 ఎకరాలంటే ₹1,00,000. తర్వాత ఇప్పుడు పెరిగింది లేండి, ఒక్కటే ప్లాట్ 5 ఎకరాలు. తర్వాత మళ్ళీ 50,000 వాళ్ళే తెచ్చి ఇచ్చినారు, అంటే తక్కువ అడిగినానని.
ఆ మాట ఇచ్చినాను కానీ అని నేను మాట తప్పలే. ఇక్కడనే ఇంట్లో ఉంటే మా భార్య కూడా నీవు చెప్పినావు ఇచ్చేయిపోయింది. నేనేమో ఇవ్వకుండా ఉందామనుకున్నా. ఇప్పుడు మరి అది ఎకరా 5 లక్షలు, 5 ఎకరాలు 25 లక్షలు. అంటే డబ్బుది కాదు, మనీ ఈజ్ నాట్ క్రైటీరియా, మాట. మళ్ళీ నేనే పోయి మళ్ళా దుబ్బాడు బంగ్లాలో మండలాఫీసుకు పోయి ఆ సంతకం పెట్టి రావడం జరిగింది. అందుకే ఇక్కడ అంటారు చూడండి, దేవుని యందు భయభక్తులు గల వారు సన్మానించును, అతడు ప్రమాణం నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిపడిగా లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం ఎన్నడూను కదల్చబడడు. ఎవరు యథార్థమైన ప్రవర్తన కలగాల, నీతిని అనుసరించాలా, హృదయపూర్వకము నిజం పలుకువాడే యెహోవా యందు భయభక్తులు గలవాడు. తర్వాత 24వ దావీదు కీర్తన, 24వ దావీదు కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భూమి, ఈ సంపూర్ణత అన్నీ కూడా, ఈ లోకము దాని యెహోవాయే. అంటే గాడ్ ఈజ్ ద క్రియేటర్. దేవుడు ఈ సృష్టిని అంతటిని కలగజేసినాడు. వీఆర్ ఎంటీ. ఏమండి, ఏదో మనం పుట్టినాము, పెరిగినాము, చదివినాము, ఉద్యోగం వచ్చింది, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పెళ్లి చేసింది, మనం పోతుంది. లైఫ్ ఈజ్ నథింగ్. సృష్టి ఏ విధంగా మలుపు తిప్పుతున్నాడు చూడండి దేవుడు. అందుకే భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసు యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. సముద్రం కింద కూడా ఇల్లు కట్టాలని ఉన్నారంట. మనం నీటి పైన ఉన్నాం, కింద మనం దోగితే మనకు నీళ్ళు వస్తాయి, మనం నీటి మీద ఉంటున్నాం. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసినాడు, ప్రవాహ జలములు దాన్ని స్థిరపరిచినాడు. యెహోవా పర్వతం ఎక్కదగిన వాడేవాడు? ప్రశ్న. ఆయన పర్వతాన్ని ఎవరు ఎక్కుతారు? ఆయన పరిశుద్ధ స్థలం నిలవదగిన వాడేవాడు? వ్యర్థమైన దానిని మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషము చేత శుద్ధ హృదయం కలిగి ఇందువాడే. నిర్దోషంగా ఉండాల, శుద్ధ హృదయం కలిగి ఉండాల. వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడంట. ఆయన ఆశ్రయించేవారు యాకోబు దేవా, నీ సరి వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల ప్రవేశించిన పురాతన తలుపుల మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలసోను గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. గుమ్మలారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతన తలుపులారా మహిమగల ప్రవేశించు మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవరంటే సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయనే మహిమగల రాజు, బలసూర్యముడు, యుద్ధ సూర్యుడు. ఏమండి, ఆయనే మహిమగల, ఆ మహిమగల రాజును మనము ఆహ్వానించవలసినటువంటి వారు వింటున్నాం. తర్వాత 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాలు చూస్తాం చూడమ్మా. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి 5 వచనం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషై కుమారుడు దావీదు పలికిన దైవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలు స్తోత్ర గీతం మధుర గానము చేసిన గాయకుడు దావీదు పలికిన దైవోక్తి ఇదే. ఏమిటి? యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుతున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయితుడిగా మగవాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. మనుషులు ఏలువాడు ఒకడు పుట్టాడంట. ఆయన నీతిమంతుడు, దేవుని భయభక్తులు గలవాడై ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను, వర్షము కురిసిన పిమ్మట నిర్మల కాంతి చేత భూమిలోని పుట్టిన లేత గడ్డి వలన అతడు ఉండును.
నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలే కదా. ఆయన నాతో నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన, అది స్థిరమాయను. దేవునికి పూర్ణకాలము నాకు అనుగ్రహించిన రక్షణార్థమైనది, నిశ్చయముగా ఆయన దాన్ని నెరవేర్చును. మరి ప్రభు ఈ లోకములో అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక మహత్కార్యాలు దేవుడు జరిగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము, 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలమ్మ. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞల పద్ధతి అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులను మీరు లోబడనేలా అవన్నీ వాడుకొని చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోనూ, వినే విషయంలోనూ, దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైనవని ఎంచబడుతున్నవే కానీ శరీరరేచ్ఛ నిగ్రహ విషయం ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మరి దేవుడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకములో తండ్రి చెప్పినటువంటి పనులు తూచ తప్పగా నెరవేర్చి జయకరముగా తండ్రి దగ్గరికి ఆరోహణుడై వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి, ఏలైనగా మీరు మృతి పొందుతురి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మనమందరం కూడా ఈ ఆరోహణ పండుగను ఆచరిస్తున్నటువంటి మనం, దేవుడు పరలోకానికి మరి ఎక్కిపోయినాడు, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అయితే ఆయన తిరిగి పరిశుద్ధాత్మ ద్వారా వస్తాడు. ఏ విధంగా అయితే ఆయన ఎక్కి వెళ్ళాడో అదేవిధంగా తిరిగి వస్తాడు అనేటువంటి నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. తర్వాత దావీదు కీర్తన 8వ దావీదు కీర్తనలో మనం చూస్తాం. దావీదు కీర్తన 8వ దావీదు కీర్తన. అక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇది దావీదు రాసినాడు. యెహోవా మా ప్రభువా, ఆకాశము నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటి నీ నామం ఎంత ప్రభావం గలది. ఈ మాటలన్నీ కూడా మనం గమనించినట్లయితే ఎంతో భావగర్భితంగా మనకు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 110వ దావీదు కీర్తనలు కూడా మనం చూస్తాం. 110వ దావీదు కీర్తనలు కూడా అక్కడ కూడా మనం గమనించినట్లయితే ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు దావీదు రాసినాడు. నేను శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవరు, నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన సీయోను నుండి సాగా చేయుచున్నాడు, నీ శత్రువుల మధ్య నువ్వు పరిపాలన చేయము. ఈ మాటలన్నీ కూడా ఎంతో భావగర్భితముతో ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి చివరిగా ప్రవక్త యెషయా గ్రంథం 52వ అధ్యాయము, ప్రవక్త యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తాం. అమ్మా, సువార్త ప్రకటించు, సమాధానము చాటించుతూ, సువర్తమానం ప్రకటించుతూ, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడు సీయోనుతో చెప్పుతున్న వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఎంత మీనింగ్ ఉందో చూడండి. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వారి యొక్క పాదములు ఎటుంటాయంట, నీ దేవుడు ఏలుతున్నాడని సీయోనుతో చెప్పుతున్న వాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి. అంటే సువార్తను ప్రకటించాలి, రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. దేవుడు మనల్ని కూడా బ్లెస్ చేసి కాపాడుతున్నాడు కాబట్టి మనం కూడా యూ ప్రీచ్ ది గాస్పల్, యూ సర్వ్ ది గాస్పల్, బికాజ్ వీఆర్ ఆల్ అవర్ గాడ్ చిల్డ్రన్, వీఆర్ ఆల్ అవర్ గాడ్ సర్వెంట్, వీఆర్ పార్ట్ ఆఫ్ ది చర్చ్. ఇఫ్ యూ ఇన్వైట్ God in our heart,
love, peace, joy, and an eternal life. Don't look at the people. You always look at the God. You pray to God, you ask to God, God certainly provided all needs. ఈ మాటలన్నీ కూడా మనము ఎంతో భావగర్భితంతో మనము ఉన్నాయి. అందుకే సంగ్రహ ప్రార్థనలో మనం గమనించినట్లయితే, మహిమాధిపతి దేవా, నీ అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు పరలోకమందు నీ రాజ్యం మహాజయముతో హెచ్చించితివి కదా. మమ్మను అనాథులుగా విడవక మమ్మను ఆదరించుటకును మార్గం యేసుకి ముందుగా వెళ్ళి ఆ స్థలమును మమ్మను హెచ్చించుటకు నీ పరిశుద్ధాత్మ మా యొద్దకు మనకు ఆయన స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి వస్తాడు అనేటటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఈ ఆరోహణం అనగా పరలోకమునకు ప్రభువు ఎక్కిపోవుట. ఏ విధంగా అయితే పరలోకానికి ఎక్కిపోయినాడో ఆ విధంగానే దిగి వస్తాడు అనేటటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈ దినమున ఆరోహణ పండుగను ఆచరిస్తున్నటువంటి మనము దేవుడు ఈ లోకంలో జరిగించినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా సువార్తను ప్రకటిస్తూ అనేక ఆత్మలను ప్రభు సన్నిధాన్ని నడిపించుటకు దేవుడు తనకి పరిశుద్ధాత్మశక్తి కుమ్మరించి సంరక్షించి కాపాడను గాక. ఆమేన్. సంఘ ప్రకటనలు మరి ఈ దినము చెప్పబడినట్లుగా ఈ టీవీ లైవ్ ప్రోగ్రాముకు శ్రీమతి జెడ్ సలోమే అమ్మగారు, ఈ ఎసెన్షియల్ చర్చ్ పాస్టర్ 6 కమిటీ మెంబర్, వైఫ్ ఆఫ్ అజరయ్య గారు, వారి కుటుంబము స్పాన్సర్ చేసింది టీవీ ప్రోగ్రాం లైవ్కు. మరి వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి సంరక్షించి కాపాడను గాక. మరి ఈ దినము వచ్చినటువంటి వారందరికీ కూడా నేను మా కుటుంబం తరఫున టిఫిన్ ఏర్పాటు చేయబడిన, మరి మీరందరూ కూడా, ఎందుకంటే ఇది చర్చి డబ్బులు కాదు, నా సొంత డబ్బులే, వచ్చినటువంటి వారందరూ కూడా అల్పాహారాన్ని మరి తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రభు పేట నేను మనవి చేస్తున్నా. సెక్రటరీ గారు అనౌన్స్ చేయమన్నారు. ఎవరైనా స్పాన్సర్ చేయదలిచినటువంటి వారు టీవీ ప్రోగ్రాంకు లైవ్కు ఎవరు సొంతంగా ఇండివిజువల్గా మరి ఎవరైతే స్పాన్సర్ చేయాలనుకున్నారో ప్రార్థనాపూర్వకంగా వారు డీనే చైర్మన్ కానీ, మరి విఎస్ రవికుమార్ గుళ్ళ వారికి కానీ, సెక్రటరీ ఆగస్టిన్ సార్ కానీ, టైలర్ విజయ్ కుమార్ సార్ గారికి కానీ మీరు మరి పైకం అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఓన్లీ 2500 మాత్రమే. ఒక్కొక్క వారము పెద్ద చర్చిలో 3000 తీసుకుంటారు. మా కన్సెషన్ ఏమంటే 500 రూపాయలు తగ్గించినారు. 2500 రూపాయలే. మీరు ఇచ్చే పైకము టీవీకే వెళ్తారు, నాకు రాదు. కాబట్టి మరి మీరు ఎవరైనా ప్రోత్సాహం కలిగినటువంటి వారు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి స్పాన్సర్ చేయవలసినటువంటి వారు మరి తమ పేర్లను సెక్రటరీ ఆగస్టిన్ సార్ కానీ, టైలర్ విజయ్ కుమార్ సార్ కానీ, డీనే చైర్మన్ కానీ మీ పేర్లు మరి ఇచ్చి పైకం సహాయం చేయదలిసినటువంటి వారు, కాంట్రిబ్యూట్ చేయదలిసినటువంటి వారు చేయవలసిందిగా ప్రార్థనాపూర్వకంగా మనవి చేయుచుంటున్నారు. సంఘ ప్రకటనలు సమాప్తం. సంఘమంతయు లేచి నిలుచుండి దైవ భయంతోను భక్తితోను మన అర్పణలను ప్రభువునకు అర్పించదము. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. దేవునికి స్తుత్యాగము చెల్లించదము, మహోన్నతునికి నీ మొక్కుబడులను చెల్లించదము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 226వ కీర్తనను పాడుకుంటూ మన కానుకలను ప్రోగు చేసుకుందాం. మేఘంబుపై నెక్కిన ప్రభు క్రీస్తు ఆకాశంబున కేగెను.
ప్రాకటముగను ఆత్మనంది ప్రజ్ఞమీరగ సాక్ష్యమిచ్చి ఏకదీక్షను యేసురాకకు ఎదురు చూడుట తంచు ప్రభు మేఘంబుపై నెక్కి మెలుగ ప్రభు క్రీస్తు ఆకాశమున కేగెను యూదయ సమరయ ప్రాతంబులం దాట నాదు వార్తలు చాటలే బుద్ధిగౌతము వరకు మీరు పూరి సాక్షులగుచు నాకు సాదరముగా సత్య విశ్వాసంబులం మనదంచు ప్రభు మేఘంబుపై నెక్కి మెలుగ ప్రభు క్రీస్తు ఆకాశంబున కేగెను గలిలయ నారమే రాశాతు నిందుకు తిలకించు చూనారట్లు వెలయ పరమున కేట్లు నెగును ఇలకు నా ప్రభువట్లే మరల ఎలరవచ్చుట మీరు గాంచెద రంచు దూతలు బల్కిరపుడే మేఘంబుపై నెక్కి మెలుగ ప్రభు క్రీస్తు ఆకాశంబున కేగెను శ్రీ సంగమిది విను మాయేసు ప్రభు క్రీస్తే బాసిల్ల మరి వచ్చును యేసు ప్రభుని అడుగు జాడల ఏపు మీరగా నడుచుకొనుచు నీ సురక్షణ నిలుకు చాటుచు ఎదురు చూడుము యేసు కొరకే మేఘంబుపై నెక్కి మెలుగ ప్రభు యేసు ఆకాశంబున కేగెను. ప్రార్థించుదము. ఓ సృష్టికర్త పరిశుద్ధ దేవదూతల చేత నిత్యం ఆరాధింపబడువాడా, సమస్తము నీ యొద్ద నుండి వచ్చున్నది, నిదానంలో నుండి మేము నీకు ఇచ్చున్నాము. నీ పరిశుద్ధ బలయుధ మేము నీకు చెల్లించిన ఈ కానుక నన్ను అర్పణలను వానితో కూడా నీ దేవ మహాత్మ్యం యొక్క సేవకై నీకు సమర్పించుకున్న మమ్మల్ని అంగీకరించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మోకరించి విజ్ఞాపన ప్రార్థనలను చేసుకుందాం. క్రీస్తు సంఘమంతటి కొరకును వారి వారి అక్కర్లను బట్టి మనుషులందరి కొరకును ప్రార్థించుదాము. సర్వశక్తి కలిగి సదా జీవించున్నటి దేవా, మేము మనుషులందరి కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు కృతజ్ఞత స్తోత్రములు చెల్లింపవలన నీ పరిశుద్ధ అపోస్తుల వల్ల మాకు నేర్పిద్దు కదా. నీ దేవమహత్వమునకు మేము చేయుచున్న మా ప్రార్థనలు మిక్కిలి కనికరంతో చిత్తగించమని వినయంగా నిన్ను బతిమాలు కొనుచున్నాము. సత్యము, ఐకమత్యము, సమ్మతి గల మనసుతో సార్వత్రిక సంఘమును ఎల్లప్పుడూ ఆవేశింప చేయమని వేడుకొనుచున్నాము. నీ పరిశుద్ధ నామమును ఒప్పుకున్న వారందరూ నీ పరిశుద్ధ వాక్యం యొక్క సతోపదేశమంది ఏకీభవించి ఐక్యముతోను దివ్య ప్రేమతోను జీవించినట్లు దయచేయి. పరలోకపు తండ్రి, బిషపులు, ప్రీస్టులు, డీకన్లు అందరిని, ముఖ్యంగా ధర్మరాజు రసాలం అనబడేడు మా మోడరేటర్ను, పుష్పలత అనబడేడు మా బిషప్ను, తమ నడవడి చేతను ఉపదేశం చేతను సత్యమును జీవం గల నీ వాక్యమును ప్రసిద్ధి చేసి పరిశుద్ధ సంస్కారములను క్రమంగానే యథావిధిగాను ఆచరించినట్టు వారికి నీ కృపనిమ్ము. మరియు నీ సువార్తను వ్యాపింప చేయుటకును నీ సంఘమును కట్టుటకును పాటుపడుతున్న నీ సేవకులందరినీ
వారి వారి వృత్తుల్లో దీవించి భూలోకమంతా నీ సత్యంను గుర్చిన జ్ఞానంతో నింపబడులాగా అనుగ్రహించమని నిన్ను ప్రార్థించున్నాము. నీ జనులందరూ ముఖ్యంగా ఇక్కడ కూడి ఉన్న ఈ సభ వారును వినయ హృదయంతోనూ తగిన భక్తితోనూ పరిశుద్ధ వాక్యంను విని గైకొని తాము బ్రతుకు దినములన్నీ పరిశుద్ధతోనూ నీతితోనూ నిన్నదార్థముగా సేవించినట్లు వారికి నీ దివ్య కృపనిమ్ము. మరియు సమస్త జనాంగమును నీతి సమాధాన మార్గములలో నడిపించమని నిన్ను వేడుకొనుచున్నాము. నీ జనులు భక్తి కలిగి నెమ్మదిగా బ్రతుకున్నట్లును రాజులను పాలకులను ముఖ్యంగా మా దేశ ప్రెసిడెంట్ను ప్రధానమంత్రిని రాష్ట్ర గవర్నర్ను వారి కింద అధికారం పొంది ఉన్న వారిని అందరూ నడిపించమని నిన్ను వేడుకొనుచున్నాము. నీ పరమాశీర్వాదం చేత మేము హెచ్చువెల్లులు కరువులు వీని నుండి కాపాడబడి భూఫలములను ఆయా కాలములు ఎందుకు కృతజ్ఞత హృదయములతో అనుభవించినట్లు దయచేయము. మరియు శాశ్వతమైన జీవిత కాలమందు శ్రమ, దుఃఖము, ఇబ్బంది, రోగం మొదలైన కష్టముల చేత బాధపడుతున్న వారిని అందరినీ ఓ ప్రభా నీ దయ వల్ల ఆదరించి వారికి సహాయం చేయవాలని మిక్కిలి వినయంతో బతిమాలుకొనుచున్నాము. నీ యందు విశ్వాసమును భయమును గలవారయ్యండి. ఈ జీవం చాలించిన నీ సేవకులందరినీ నీ దయతో కూడిన కాపుదలకు అప్పగించుచున్నాము. మరియు నీ పరిశుద్ధులందరి యందును నువ్వు ప్రకటించిన ఆశ్చర్యముకు కృపా సద్గుణములను బట్టి నిన్ను అత్యధికముగా స్తుతించి హృదయపూర్వకంగా కృతజ్ఞత వందనలు అర్పించుచున్నాము. అంత్యదినమందు మేమును నీ కుమారు మరమ శరీరమందు చేరిన వారందరూ నీ పరలోక రాజ్యమందు పాలివారగున్నట్లును విశ్వాసమందు నిలకడకును నీ పరిశుద్ధాజ్ఞల విధేయతకును వారు చూపిన దృష్టాంతమును అనుసరించుటకు మాకు శక్తిని కలగజేయమని నేను వేడుకొనుచున్నాం. ఓ తండ్రి, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా యుగ యుగములకు జీవించి ఏలుచుండడి మా ఒక్కడే మధ్యవర్తి మా పక్షవాదేగు యేసుక్రీస్తు నిమిత్తము దీనిని అనుగ్రహించుము. ఆమేన్. మీ పాపముల నిమిత్తం వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మీ పొరుగు వారి యెడల ప్రేమయు స్నేహమును కలిగి ఇక మీదట దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గల వారొకటికి నిశ్చయించుకొనుచున్న మీరు విశ్వాసంతో దగ్గరకు వచ్చి మీ ఆదరణ కొరికి పరిశుద్ధ సంస్కారమును పుచ్చుకోండి. వినయంగా మోకాళ్ళుని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములు దీన మనస్సుతో ఒప్పుకొనుడి. అందరం కలిసి సామాన్యమైన ఒప్పుకోలు ప్రార్థనను చెప్పుకుందాం. సర్వశక్తి గల దేవ, మా పరలోకపు తండ్రి, సమస్తము సృష్టించినవాడా, సృష్టించినవాడా, మనుషులందరికీ న్యాయాధిపతి, నీ నీ దివ్యమార్గము విరోధముగా మేము తలంపుతోనూ తలంపుతోనూ మాటతోనూ మాటతోనూ క్రియతోనూ క్రియతోనూ పాపం అడుగురముగా పాపం చేసి మిక్కిలైన న్యాయమైన నిబద్ధతలకు పాత్రమైనాము. మా నానావిధ పాపం దుర్మార్గములను మేము ఒప్పుకొని విలిపించున్నాము. ఈ మా కానికలకై పట్టులుగా పశ్చాత్తాపడి మనస్ఫూర్తిగా అతికించున్నాము. వాని జ్ఞాపకం మాకు బాధాకరంగా ఉన్నది, వాని భారం తాళతాళందై ఉన్నది. మిక్కిలి కనికరం గల తండ్రి, మమ్మను కనికరించుము. నీ కుమారుడు మా ప్రభుడైన యేసుక్రీస్తు నిమిత్తం జరిగినదంతా క్షమించు. నీ నామమున ఘనతయు మహిమయు కలుగునట్లు మేమీకు క్రొత్త నడవడి గలవారమై ఎల్లప్పుడూ నిన్ను సేవించి సంతోషపరచులాగున మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చినాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నింటినీ క్షమించి వాని నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణులందు మిమ్మల్ని స్థిరపరచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. ఆమేన్. నా రక్షకుడైన క్రీస్తు తన నిజముగా మొలవర్త చెప్పడి ఆదరణ కలిగించు మాటలు
ఎత్తబడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకముని ఎంత ప్రేమించెను కాగా ఆయన తండ్రి కుమారుని శ్వాసముతో వాడు నశించగా నిత్య జీవమునకు ఆయన నన్ను గ్రహించెను. పరిశుద్ధ పౌరుష మీద కూడా పాపలను రక్షించుటకు క్రీస్తు లోకమునకు జనను వాక్యము నమ్మదైనయు పూర్ణ అంగీకారం యొక్కమైనయు పరిశుద్ధ యోహాను చెప్పినది కూడా వినుడి. ఎవడైనా పాపము చేసిన నీతిమంతుని యేసుక్రీస్తు ఉత్తర తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు. ప్రభు మీకు తోడై ఉండునుగాక. నీ ఆత్మకు తోడై ఉండునుగాక. మీ హృదయములను లేవనెత్తు కోనుడి. ప్రభువైపునకు వాటిని లేవనెత్తుకొను మన ప్రభువైన దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుదము. అలాగూ చేయుట తగినది సరియున్నది. ఓ ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడా అయిన దేవా, అన్ని కాలముల యందును అన్ని స్థలముల యందును మా ప్రభు నీ మిక్కిలి ప్రియకుమారుని యేసుక్రీస్తు మూలముగా నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుట మాకు మిక్కిలి తగినదియు సరియు మోదియున్నది. కనుక ఆయన మహిమతో తిరిగి లేచిన తర్వాత తన అపోస్తులందరికీ మోహటముగా కనబడి తాను ఉండే చోటునకును మేమును ఎక్కి తనతో కూడా మహిమ యందు వెళ్ళినట్లు మా కొరకు స్థలం సిద్ధము చేయుటకు వారు చూస్తుండగా పరలోకమునకు ఎక్కెను. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోకపు సర్వత మోహముతోనూ నీ ఘననాంకుని ఆల్చు మహిమపరచుచు నిన్ను సదా స్తుతించుచున్నాము. శుద్ధ 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 దేవా, పరలోకము సైన్యముల దేవా, పరలోకము సైన్యముల దేవా, ఇతర పరంబులు నిండియున్నాయిప్పుడు నీ మహిమాతో శుద్ధ దేవా, నీకు మహిమా సర్వకాలం కలుగుగాక. సర్వోన్నతుడ
స్తుతి నీకు కలుగుగాక శ్రీదేవా స్తుతి నీకు కలుగునామే ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన వాటిలో సర్వశక్తుల దేవా మా పరలోక తండ్రి, నీవు నిజముగా పరిశుద్ధుడవు, నీవు నిజముగా స్తుతినందినవాడు. మా విమోచన కొరకు మా స్వభావం ధరించిన శిలువ మీద మరణం పొందుటకును నీ ఒక్కడే కుమారుని యేసు క్రీస్తుని మహాకరుణ చేత ఇచ్చేది కదా. దాని మీద ఒక్క కుమారే అని తను అర్పించిన తను ఒకటే అర్పణ వల్ల సర్వలోక పాపము నిమిత్తం నిన్ను సంపూర్ణమును చాలిన బలియు ఆత్మనియు ప్రాయచిత్తమును చేసి తన విలువలేని ఆ మరణం గురించి శాశ్వత స్మరణ చేయుచును నీవు ఇచ్చి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని జరుపుతున్న వలన తన పరిశుద్ధ సువార్త ఎందు మాకు ఆజ్ఞాపించను. ఆయన అప్పగింపబడిన రాత్రి ఎందు రొట్టె పట్టుకొని నీకు స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి తీసుకొని తినుడి, ఇది మీ కొరకే వచ్చిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకాయ దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మడానికి గిన్నె పట్టుకొని స్తోత్రము చేసి దాని వారికి ఇచ్చి దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుడికి మీ కొరకును అనేకుల కొరకును చిందింపవచ్చున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము, ఇది మీరు తాగుతున్న పిల్లలను జ్ఞాపకము చేసుకున్నట్టుకాయ దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి ఓ ప్రభువా, పరలోకపు తండ్రి, ఈమెనే చేకులమని మేము నీ దీపం హాత్యం ఎదుట ఈ నీ ప్రసిద్ధమైన యువత నీకు మాకు ఆజ్ఞాపించిన స్వార్కును ఆచరించి జరుపుతుందా. మరైన దివ్యశ్రమలను విలువలేని మరణమును బలం గల పునరుద్ధానమును మహిమతో కూడిన ఆహారం తెచ్చుకొని వారి మూలమున ఆయన మాకు సంపాదన లెక్కని పాల్పడి విదేశమైన కృతజ్ఞతను లభించిన మహాశక్తులను గొప్ప మహిమతో మరలా వచ్చునని ఎదురు చూస్తున్నా. మరియు స్తుతి కృతజ్ఞతను ఈ మా యాగంతమని అంగీకరించమని దయచేయాలి తండ్రి నేను మిక్కిలి ప్రతిమాలు కోరుచున్నా. ఈ కుమారుని యేసుక్రీస్తు పుణ్య వలన మరణ వలన ఆయన విశ్వాసం ద్వారా మేము నీ సంఘమంతయు ఆయన శ్రమల వరకు నీ పాప పరిహారము తగ్గినన్ని పొందున దయచేయని బహుమతిగా వేడుకొంచున్నాం. మిక్కిలి కనికరముల తండ్రి, మేము విరిచి రొట్టె తినటకై శరీరంలో పాల్పుచున్నడయు మేము దీవించు పాత్ర తావిడ క్రీస్తు రక్తంలో పాల్పుతున్నట్టును మా మీదికి ఈయన ఊరి మీదికి జీవించిన పరిశుద్ధాత్మను పంపమని నేను వినుగా ప్రతిమాలుకొంచున్నా. ఈ పరిశుద్ధ సమభక్తుల పాల్పొంది మేమందరం నీ కృపతోనూ దివ్యమైన దీవంతోనూ నిండాన నింపబడి నీ కుమారుడు మార్గ యేసుకి శరీరం ఏకం చేపలకు నన్ను గ్రహించమని నిన్ను వేడుకొనొచ్చున్నాము. ఆమేన్. ఓ ప్రభువా, ఇక మా శరీరాత్మలను వివేకమును పరిశుద్ధ దేవ జీవం గల అర్పణగా నీకు చెల్లించి సమర్పించుకొంచున్నా. మరియు మా నాన్న పాపం పడి నీ ఆగమన వైద్యులమని మా యోగ్యత తోసక మా ప్రాధం క్షమించి మా కౌశలని కర్తవ్యం చేయని అంగీకరింపు మా ప్రభువును యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం. ఓ సర్వశక్తి తండ్రి, పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగ యుగములకు కలుగును గాక. మన రక్షకుడిని క్రీస్తు చేయమని ఆజ్ఞాపించి మనకు నేర్పే ప్రార్థనను ధైర్యముతో చెప్పుదాము. పరలోకమందు మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద మెరుగుగాక.
మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోని దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం మీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు సమాధానం ఎల్లప్పుడూ మీకు తోడైనను గాక. నీ ఆత్మకు తోడైనను గాక. అందరము కలిసి వినయ సామీప్య ప్రార్థనను దీన స్వరముతో అందరం కలిసి చెప్పుదాము. కనికరముల ప్రభువా, మేము నా గొప్ప కనికరం విడిచి మా సునీతి నమ్ముకుని నీ బలికి రాతిగించలేదు. నీ బల కింద పడిన ముక్కలు ఏరుకుని దేవత గలవాన్ కాపు కానీ నీవెప్పుడు నువ్వు కనిపించే లక్షణ కలిగి మాత్రమే ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాప శరీరమును యేసుక్రీస్తు శరీరం చేత శుద్ధి చేయబట్లను మా ఆత్మలైన మీకు అమూల్యమైన రక్తం చేత కడగమన్నట్టు మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించున్నట్టు తగిన రీతిగా ఆయన మాంసం తినుటకును ఆయన రక్తం త్రాగుటకును మాకు కృపను అనుగ్రహించుము. ఆమేన్. దగ్గరకు వచ్చి మీ కొరకు ఏమవుతుంటున్న యేసుక్రీస్తు శరీరం పుచ్చుకొని మీ శ్వాసం చేత కృతజ్ఞత అయిన ఆహారంగా చేసుకునుడి. కీర్తన 652. స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా పాపము బాబా నరరూపివైనావు నా శాపము మాప నలిగి వేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నా
నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపములో నిలిచియున్నాము, నీ పోలికలో నివసించుచున్నాము. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపను. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపను. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఆశ్రయమయ్యా, నీ వెలుపలి నన్నాదుకున్నావు, నన్ను నీలో నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రభువు మీకు తోడైనను గాక. మీ ఆత్మకు తోడైనను గాక. ప్రార్థించదము. సదా జీవించుండు సర్వశక్తి దేవాయు పరిశుద్ధ కాపుతున్న మమ్మను నీ కుమారుడు మార్గ యేసుక్రీస్తు మికిలి విలువగల శరీర రక్తంలో అనాత్మందం ఆహారంతో పోషం రాస్తున్నావు గనక నీకు కృతజ్ఞతా స్తోత్రము చెల్లిస్తున్నాం. మరి నీ మాయా దయాదక్షం కలవనియు విశ్వాసులంద దివసము నీ కుమారు మమ్మ శరీరంలో నిజమైనగా మేము చేర్చబడినామనియు ఆయన మరసంలో కపునములో ఒక నిరీక్షణ ద్వారా నీ రాజ్యం వాసనమైన ఇందువల్ల మొదలు పడుతున్నావు గనక మనస్ఫూర్తిగా నిన్ను చూస్తున్నా. ఓ పల్లగు తండ్రి, ఆ పురుషవాసంలో మేము నిలిచి ఉండి జీవించిన మంచి పనులు మేము చేస్తున్నట్లు నీ కృప చేత మాకు సహాయం చేయమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా బహువినిగా బ్రతిమాలుకొంచున్నాం. ఆయనకు నీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనతయు మహిమయు యుగ యుగములకును కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక, కలుగునున్నతమైన ఘనతలములోన నీలకు సమాధానం నరులకాయన దయ కలుగునుగాక.
ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమలో ప్రబలుచున్నామే కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించుదము. ప్రార్థన పుస్తకంలో 102వ పేజీలోని ప్రార్థనను ఆచరిద్దాము. 102వ పేజీ. ఓ దేవా, సంఘమునకు ప్రవీణ నీ కుమారుని ఆనిధి చొప్పున మేము ప్రకటించున్న వాక్యము సూచక్రియల మూలమున స్థిరపరచబడినట్లు పరలోకమందున ఆయన ఎడతగిన సహాయము నీ సంఘమునకు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఎల్లప్పుడూ యుగ యుగముల పర్యంతము జీవించి ఏలుటకు అత్యంత మహిమతో నీ కుడి పార్శ్వమునకు ఆరోహణుడైన నీ కుమారుడును మా ప్రభువునకు ఆ యేసుక్రీస్తు ద్వారానే నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. బుద్ధి అంతరిమించిన దేవుని సమాధానం మీకు తోడై ఉండి దేవునికి వచ్చిన ఆయన కుమారుడు యేసు క్రీస్తునికి వచ్చినట్టు తెలివి అందును ప్రేమ యందును మీ హృదయములను మనస్సులను కాపాడును గాక. తండ్రియో కుమారుడును పరిశుద్ధాత్మ సర్వశక్తుల దేవుని దీవుని మీకు కలిగి ఇప్పుడును ఎల్లప్పుడును మనకందరి సదాకాలము తోడయుండును గాక. మహిమాను పూజనాక నీకు మహిత స్తుతునాకు మహిమా కలుగు శుద్ధాత్మకులు మహాయుగములు లోక సృష్టి వలన దేవనాక సేనాలు ప్రకటముగా రుదించి ప్రజమీరగా సృష్టి వలన దేవ సకల యుగములో సకల మహిమా కలుగు నీకు సకల కాలము. మహోన్నతుడ కృప కలిగిన దేవ, మానవాళిని అమితముగా ప్రేమించి మా కొరకై మరణించి తిరిగి లేచి మీ పునరుత్థానము తదుపరి ఆరోహణము ద్వారా మాకు ఈవులను అనుగ్రహించడానికి పరమునకు చేరినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన కృపలో ఆరోహణ దినములోని సత్యాలను మేము గ్రహించడానికి మీరు అనుగ్రహించిన కృప కొరకై నీకు స్తోత్రాలు. ఆరోహణ దినము తదుపరి మా జీవితాలలో
మీ యొక్క పునరాగమనం కొరకై మేము ఆశగా ఎదురు చూసేటువంటి బిడ్డలుగా ఉండటానికి నీ సహాయం దయచేయమని, ఆరాధనలోని లోపములను మన్నించి విత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలించలాగున సహాయం దయచేయమని, పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని, స్పాన్సర్ చేసిన బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.